100 డేస్ 100 మూవీస్ లో 11th మూవీ అండి. 7 టైటిల్ 7 అండి. ఇది 1995 రిలీజ్ అయింది. 8.6 IMDb రేటింగ్ ఇచ్చారు. నరకంలో ఏ పాపానికి ఏ దండన వేస్తారో అలా దండిని చంపేస్తుంటాడు. ఆ దండనకు ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని క్లూగా వదిలి వెళ్ళిపోతుంటాడు. మొత్తం 7 రోజులు 7 పాపాలు 7 హత్యలు. ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి పాపాలకు దండన అనమాట. ఈ నెంబర్ తీసేస్తే పాపాలు చేసిన వాళ్ళని ఎలాగైతే చంపేస్తుంటాడో అపరిచితుడు సినిమాలో అలానే ఉంటుంది. అపరిచితుడు సినిమా దీనికి ఇన్స్పిరేషన్ అని అంటారు. నిజాలు మనకు తెలియదు. కాకపోతే అపరిచితుడు 2005 లో రిలీజ్ అయింది. ఈ సినిమా 1994 లో రిలీజ్ అయింది అనమాట. సో స్టోరీని రివీల్ చేయకుండా ఆన్లైన్ లో చెప్పాలంటే కనుక ఈ సినిమా గురించి, సో ఒక పోలీస్ ఆఫీసర్ బ్రాడ్ పిట్ గారు అనమాట. ఆయన ఆవేశంగా పోలీస్ ఆఫీసర్ భార్యతో కలిసి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊరికి వస్తాడు. అక్కడ మార్గన్ ఫ్రీమన్ ఉంటాడు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈయన 7 రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. రిటైర్ కాబోతున్నటువంటి 7 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో హత్య జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. క్లూలు వదులుతుంటాడు కిల్లరు. కానీ కనిపెట్టడం చాలా కష్టమైపోతుంటది వీళ్ళకి. 5గురిని దారుణంగా చంపేసిన తర్వాత 6వ హత్య కూడా చేసి స్టేషన్ లో తనే సరెండర్ అయిపోతాడు ఆ కిల్లరు. కానీ ఆ చంపిన 6వ వ్యక్తి ఎవరో తెలియదు మనకి. అదే క్లైమాక్స్ లీడ్ అవుతుంది. ఈ క్లైమాక్స్ కోసమే ఈ సినిమా అండి. సో నేను ఆ క్లైమాక్స్ కు డీటెయిల్స్ కనుక చెప్తే కానీ మీరు థ్రిల్ మిస్ అయిపోతారు. కానీ మీకు క్లూ వదిలి ఫినిష్ చేస్తానండి. ఇందులో విలన్ గెలుస్తాడు, హీరో ఓడిపోతాడు అనమాట. కిల్లరు 6వ హత్య ఎవరిని చేశాడో తెలుసుకున్నాక హీరో బ్రాడ్ పిట్ ఆవేశంతో 7వ మర్డర్ చేస్తాడు. అంటే ఆ 7వ మర్డర్ ని కిల్లర్ ని చంపేస్తాడు అనమాట. సో ఈ కిల్లర్ గా కెవిన్ స్పేస్ యాక్ట్ చేశాడు. వరల్డ్ ఫైనెస్ట్ యాక్టర్ అనమాట ఈయన. సో ఇలాంటి సెన్సిబుల్ అయినటువంటి సినిమాలు తీయగల సత్తా ఉన్న గ్రేటెస్ట్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ అనమాట. సో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లోను, అమెజాన్ ప్రైమ్ లోను, యాపిల్ టీవీలోను, గూగుల్ ప్లే మూవీస్ లోను కూడా చూసేయవచ్చు. 100 డేస్ 100 మూవీస్ లో 12th ర్యాంక్ లో ఉన్న సినిమా షట్టర్ ఐలాండ్ అండి. 2010 లో రిలీజ్ అయింది. 8.2 రేటింగ్ ఇచ్చారు. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా అనేసరికి మూవీ లవర్స్ కానివ్వండి, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానివ్వండి ఈ సినిమా గుర్తుకొస్తుంది. చూస్తారు కూడాను. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఎన్నో ఉంటాయి ఈ సినిమాలో. సో ముందు ఈ సినిమా డైరెక్ట్ చేసిన మార్టిన్ స్కార్సెస్ గారి గురించి చెప్పుకోవాలండి. సో బహుశా 82 ఇయర్స్ ఉండొచ్చు. ఇంకా ఇప్పటికి కూడా కుర్రాళ్ళతో పోటీ పడే మాస్టర్ పీస్ సినిమాలు తీయగలరు. ఈయన తీసిన గొప్ప సినిమాలు ఎన్నో ఉన్నాయి. టాక్సీ డ్రైవర్, ద డిపార్టెడ్, క్యాసినో, గుడ్ ఫెల్లర్స్, ద ఏవియేటర్, ఎన్నెన్నో ఉన్నాయి. గ్యాంగ్ వార్ సినిమాలు, గాడ్ ఫాదర్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలకి ఈయన బ్రహ్మాండంగా తీస్తారనమాట. ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే షట్టర్ ఐలాండ్ అనేటువంటి ఒక సెపరేట్ గా ఒక ప్రెజర్ ఉంటుంది అనమాట. ఒక ఐలాండ్ లో మెంటల్ పేషెంట్స్ అందరూ అక్కడ ఉంటారు. మన డికాప్రియో గారు అక్కడ అనుమానాస్పదంగా మర్డర్స్ జరుగుతున్నాయని చెప్పేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంకో ఆఫీసర్తో కలిసి అక్కడికి వస్తాడు. విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. చూస్తుంటాం ఎక్కడికి వెళ్తుందో ఈ సినిమా అనుకుంటాం. సినిమా చివరిలో ఇస్తాడు చూడండి, అదిరిపోయే ఒక ట్విస్ట్ అనమాట. చెబితే స్పాయిలర్ అవుతుంది. సో ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ సినిమా చివరిలో వచ్చేది అది మిమ్మల్ని వెంటాడుతుంది, కదిలిస్తుంది, టచ్ చేస్తుంది. ఇది అడల్ట్ చూడాల్సిన సినిమా. 50 years లోపు వాళ్ళు చూడకుండా ఉంటే మంచిది. ఇది జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో, గూగుల్ ప్లే మూవీస్ లో అవైలబుల్ గా ఉంది. చూసేవచ్చు. 100 డేస్ 100 మూవీస్ లో 13th ప్లేస్ లో ఉన్నటువంటి సినిమా డిజాంగో అన్చైన్డ్. ఇది అమెరికన్ వెస్టర్న్ డ్రామాగా 2012 లో రిలీజ్ అయిందండి. దీని రేటింగ్ 8.5. ఈ సినిమా కథాకాలము 1858 లో. అప్పుడు తెల్లవాళ్లకు నల్ల జాతీయులు బానిసలుగా ఉన్న రోజులు అనమాట. వివిధ ప్రాంతాల్లో బానిసలుగా ఉన్నటువంటి భార్యాభర్తలు సెపరేట్ గా ఉన్నటువంటి ఈ నల్ల జాతీయులు తను బానిసగా ఉన్న ప్లేస్ నుంచి ఎలాగైనా తప్పించుకొని ఇంకో ప్లేస్ లో బానిసగా బతుకుతున్నటువంటి తన భార్యని కలుసుకోవాలని భర్త ప్రయాణం. ఈ ట్రావెల్ లో ఒక బౌంటీ హంటర్ తో హీరో గారు ఎలా ట్రావెల్ చేశారు, ఎలా ఫైట్ చేశారో, చివరికి ఏమైందన్నదే ఈ సినిమా అనమాట. ఈ సినిమాలో నలుగురు మనల్ని కట్టిపడేస్తారు. వీళ్ళే నడిపించారు ఈ సినిమా. డిజాంగోగా నడిచినటువంటి జమ్మీ ఫాక్స్, బౌంటీ హంటర్ గా క్రిస్ట్ వాల్ట్, సో కాల్విన్ కాండీగా అంటే విలన్ గా నెగిటివ్ పాత్రలో లియోనార్డో డికాప్రియో త్వరగా ఎదిగిశాడు అనమాట. స్టీఫెన్ గా శామ్యూల్ ఎల్ జాక్సన్ గారు. ఇక 5వ వాడు ఈ సినిమా నడిపించిన వాడు, తీసిన వాడు డైరెక్టర్ క్వెంటిన్ టారంటినో. ఈయన 7వ సినిమా అనమాట ఇది. ఈయన సినిమాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన స్క్రీన్ ప్లే కానివ్వండి, ఈయన మేకింగ్ కానివ్వండి మామూలుగా ఉండదు అనమాట. ఈయన తీసిన 10-11 సినిమాల్లో బాక్స్ ఆఫీస్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించినటువంటి చిత్రం అనమాట ఇది. సో నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో ఈయన ఒకరు అనమాట. గ్యాంగ్స్టర్ మూవీస్, కౌబాయ్ మూవీస్, స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా మిస్ అవ్వకుండా చూసేయాల్సినటువంటి సినిమా నేను గట్టిగా చెప్పగలను. ఈ సినిమా
సోనీ లివ్ లోను, అమెజాన్ ప్రైమ్ లోను, G5 లోను, యాపిల్ టీవీ లోను, గూగుల్ మూవీస్ లోను కూడా చూడొచ్చు. 100 Days 100 మూవీస్ లో ఈ రోజు 14th మూవీ గజని, సారీ అండి, మెమెంటో అండి. ఇది అమెరికన్ నియో నాయర్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్. 2000 రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8.5 ఇచ్చారనమాట. సో నాన్ లీనియర్ సినిమాలు ఎన్నో చూసుంటాం కదా మనం. ఒక కథను ముందుది వెనక, వెనకది ముందు, ఫ్లాష్ బ్యాక్ల మీద ఫ్లాష్ బ్యాక్లతో, స్క్రీన్ ప్లే తో స్టోరీని నరేట్ చేసేవి చాలా ఉన్నాయి. దీన్నే మనం నాన్ లీనియర్ సినిమాలు అంటాం. కానీ ఇది టోటల్ గా ఈ సినిమా రివర్స్ లో ఉంటుందండి. ఫస్ట్ టైం చూస్తే ఏమీ అర్థం కాదు. నేను చెప్పేది ఎప్పుడు 2000 లో అనమాట. సో ఒక రివెంజ్ సినిమాని ఈ స్టైల్లో ప్రజెంట్ చేయటం ఒక్క నోలన్ గారికే సాధ్యమవుతుంది. స్టోరీ లేని చెప్పాల్సిన అవసరం లేదని సరే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ చెప్పడం అనేది నా బాధ్యత కాబట్టి చెబుతున్నాను. సో హీరోయిన్ ని విలన్స్ చంపేస్తారండి. హీరోను మెమరీ లాస్ అయ్యేలా కొడతారు. ఇప్పుడు హీరో విలన్స్ మీద రివెంజ్ తీసుకోవాలి మెమరీ లాస్ తో. 15 నిమిషాలకు ఒకసారి మెమరీ మొత్తం మర్చిపోతుంటాడు. గుర్తు కోసం టాటూస్ ని మెడలో పోలరైడ్ కెమెరా పెట్టుకుని దాని వెనకాల నోట్స్ రాసుకుంటూ ఉంటాడు, గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఫైనల్ గా ఎలా చంపాడు అన్నది సినిమా. మళ్ళా చూసి ఇందులోని ఇన్ డెప్త్ సోల్ ని అర్థం చేసుకోండి, మీరు గొప్పగా థ్రిల్ అయిపోతారన్నమాట. ఈ సినిమా మెమెంటో మోరీ అనేటువంటి షార్ట్ స్టోరీని బేస్ చేసుకుని చేసిన సినిమా అనమాట. జోనథన్ నోలన్ అనేటువంటి రైటర్ అనమాట. దీనికి క్రిస్టోఫర్ నోలన్ గారి బ్రదర్. ఈ సినిమా ప్రస్తుతానికి ఇండియాలో ఏ OTT ప్లాట్ఫామ్ లోను స్ట్రీమింగ్ అవ్వట్లేదు నాకు తెలిసి. నేను చెక్ చేశాను, వెయిట్ చేయాల్సిందే. మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్న టాలెంట్ మీకుంటే కనుక డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు మీరు, కానీ అది రికమెండబుల్ కాదు. నా నుంచి ఫుల్ స్టోరీ నరేషన్ కావాలంటే రిక్వెస్ట్ చేయండి, చెప్తాను. 100 Days 100 మూవీస్ లో 15th ర్యాంక్ లో ఉన్న మూవీ 12 Years a Slave. 2013 రిలీజ్ అయిందండి. IMDb రేటింగ్ 8.01. స్లేవ్ అంటే అందరికీ తెలుసు, బానిస. అప్పట్లో శ్వేత జాతీయుల కింద బానిస బతుకు అలవాటు పడిన వాళ్ళు నల్ల జాతీయులు అనమాట. చాలా దారుణాతి దారుణంగా హీనంగా బతికేవారు నల్లజాతి. మానవత్వం లేకుండా యజమానిగా తెల్లవాడు ప్రవర్తించేవాడు నల్లజాతీయుడి మీద. బానిసలను కొనుక్కోవటం, అమ్ముకోవటం ఒక వస్తువులాగా మన జరుగుతుండేది అనమాట. సో ఇందులో మన హీరో గారు నల్లజాతీయుడే, కానీ స్లేవ్ కాదు. అప్పటికి ఫ్రీ మ్యాన్, చదువుకున్నవాడు, మంచి ఫ్యామిలీ ఉంది. కానీ స్లేవరీగా ఎలా మారాడు, ఎలా ఇరుక్కున్నాడు, ఎందుకు మారాల్సి వచ్చింది, అందులో ఇరుక్కున్నాక ఎన్ని కష్టాలు పడ్డాడు, అందులోంచి బయటపడ్డాడా లేదా, తిరిగి తన ఫ్యామిలీని 12 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాడా లేదా అని చెప్పే స్టోరీనే ఈ సినిమా. కాకపోతే అక్కడ బానిసలుగా ఎలా బతికారో తెలియదు, కానీ మనకి కళ్ళ కట్టినట్టు ఇలానే జరుగుంటుందని మనకు చూపించిన సినిమాని నేను గట్టిగా చెప్పగలను. హృదయం ద్రవించేలా ఉంటుంది, పాపం అనిపిస్తుంటుంది తలుచుకుంటే. ఆస్కార్ అవార్డులు, బాక్స్ ఆఫీస్ రివార్డులు సాధించిన ఈ చిత్రానికి డైరెక్టర్ స్టీవ్ మెక్వీన్. ఇందులో హీరోగా చివోటల్ HO4 యాక్ట్ చేశాడు, కాదు జీవించాడని చెప్పొచ్చు. ఈ సినిమా లైన్స్ క్రియేట్ ప్లేలోను, ప్రైమ్ లోను ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఆన్లైన్ లో మీరు మీ టాలెంట్ యూజ్ చేసి చూడాల్సిందే. 100 Days 100 మూవీస్ లో 16th మూవీ అండి, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. 2006 లో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8. స్ట్రైట్ గా ఆన్లైనర్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, జీవితంలో సమస్యలు, పోరాటాలు ఉండొచ్చు, అవి సహజం. కష్టాలు, సంతోషాలు రెండు కళ్ళు లాంటివి, కానీ పోరాటాలే జీవితం అయితే ఒక సాధారణ మిడిల్ క్లాస్ లైఫ్ ఛిద్రమయ్యి ఓవర్ నైట్ లో తన 5 ఏళ్ల కొడుకుతో రోడ్డును పడితే ఆ తండ్రి పడే ఆవేదన, పోరాటమే ఈ సినిమా. తండ్రిగా నటించిన విల్ స్మిత్ జీవించాడు. ఇందులోని ప్రతి సన్నివేశం మనకు పాఠము ఎలానోలా మనకి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. కనెక్ట్ చేసుకుంటే మైండ్ క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక సీక్వెన్స్ చెప్తాను, దీన్ని బట్టి మీరు గెస్ట్ చేసి వచ్చి సినిమా ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలియక 5 ఏళ్ల కొడుకుతో రైల్వే స్టేషన్ లో ఉన్నాడు తండ్రి. ఆ టైంలో కొడుకు తండ్రిని అడుగుతాడు, ఏం చేస్తున్నాడు అన్న, మనం ఎక్కడికి వెళుతున్నాం అంటే, ఏమో తెలియదు నాన్న అంటాడు కొడుకుతో. అప్పుడు ఆ కొడుకు మొహం చాలా దీనంగా పెడతాడు. ఆ కొడుకును చూసి, మన పరిస్థితి వీరికి తెలియకుండా మేనేజ్ చేయాలని చెప్పేసి, మనం డైనోసార్స్ ఉన్న లోకంలో ఉన్నానన్న, అవి మనల్ని తినేస్తాయి, కొరికేస్తాయి. అంచేత వాటికి దొరకకుండా ఒక సేఫ్టీ కేవ్లోకి వెళ్ళి దాక్కోవాలి, ముందు అది చెయ్యాలి అని చెప్పేసి రైల్వే స్టేషన్లో ఉన్న బాత్రూంలో ఆ ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు ఆ కొడుకుని. ఇలా కొడుకుని ప్రతి విషయంలోనూ తన కష్టాలు, బాధలు కొడుకు పడకూడదని నమ్మిస్తూ గడుపుతూ ఉంటాడు. అలా గడపడానికి ఎంతో మానసిక సంఘర్షణ పడుతూ ఉంటాడు అనమాట అతను. మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ అనే పదాలకి పూర్తి అర్థం ఈ సినిమా. ఎలాంటి వాళ్ళైనా సరే ఒక్కసారి చూస్తే మంచిదని స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే మనం ఆ పరిస్థితిలో ఎందుకుంటాం అనుకునే గొప్పోళ్ళు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, జీవితంలో ఇలాంటి ఒక రోజు రాకూడదు అనుకునే వాళ్ళు, వస్తే ఎలా పోరాడాలనే వాళ్ళు
చూడాలండి. హ్యాపీగా ఉన్న వాళ్ళం, హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళం మేమెందుకు సాడ్ మూవీ చూడాలి, ఏడవాలి, బాధపడాలి అంటే ఒక ఫిలాసఫీ పుస్తకం ఫ్రీగా దొరికిందనుకుని చూడమంటున్నానండి. సినిమాను, జీవితాన్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా చూడాల్సినటువంటి హైలీ రికమెండెడ్ మూవీ అని నేను చెప్పగలను. ఇది క్రిస్టోఫర్ గార్డ్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క నిజ జీవిత కథ అనమాట. ఈ సినిమా G5 లోను, యాపిల్ టీవీలోను, మ్యాక్స్ ప్లేయర్ లోను చూడొచ్చండి. ఈ సినిమాని 100 Days 100 మూవీస్ లో 17th డే 17th మూవీ ద గ్రీన్ మైల్ 1999 లో రిలీజ్ అయింది. 8.06 IMDb రేటింగ్. ద శశాంక్ రిడెంప్షన్ డైరెక్ట్ చేసినటువంటి ఫ్రాంక్ డోరాబెంట్ గారే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. అదే కోవలో ఉంటుంది. మానవత్వం గురించి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉండేటువంటి సినిమా అనమాట ఇది. కోర్ కాన్సెప్ట్ ఒక్క లైన్ లో ఈ సినిమా గురించి చెప్పాలంటేనండి, మనిషిని కేవలం కనిపించే రూపాన్ని బట్టి జడ్జి చేయలేం. నిజమైన న్యాయం సాధ్యమా? వ్యవస్థలోని లోపాల వలన అమాయకులు బలవుతుంటారా? నిజంగానే ఒక వ్యక్తి వ్యవస్థలో ఉన్న లోపాల వలన అన్యాయంగా మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో స్పిరిచువల్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. అది కూడా ఒక హాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటిది చాలా గొప్ప విషయం. ఇక స్టోరీ లైన్ గా చెప్పుకోవాలంటే 1935 లో అమెరికాలోని కోల్డ్ మౌంటైన్ జైలు ఉంటుంది. ఇక్కడ కేవలం మరణశిక్ష విధించిన వాళ్ళు మాత్రమే పెడుతుంటారు. ఇప్పుడు అక్కడికి 2 పిల్లలను హత్య చేసినటువంటి కేసులో జాన్ కాఫీకి మరణశిక్ష విధించగా తీసుకుని వస్తారు. అక్కడికి మనిషి భారీగా ఉంటాడు, కానీ మనసు మాత్రం అతి సున్నితం అనమాట. మనుషుల బాధలను తాను గ్రహించి, నొప్పులను తాను భరించి నయం చేయగల శక్తులున్న అసాధారణ శక్తి కలవాలన్నమాట. జైలధికారిగా టామ్ హ్యాంక్స్ నటించాడు. ఖైదీగా మైకేల్ క్లార్క్ డంకన్ గారు నటించారు. వీళ్ళిద్దరి నటన అమోఘంగా ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరు నటన కోసం చూడాలన్నమాట. సో ఈ సినిమా చూసిన తర్వాత మనిషి అన్నవాడు, హృదయం ఉన్నవాడు అతన్ని కదిలించేస్తుంది, కన్నీటి తడితో టచ్ చేస్తుంది అనమాట అతను తెలియకుండానే. ఈ సినిమా యొక్క పూర్తి కథ నేను ఒక వీడియోలో చెప్పాను నా ఛానల్లోనే, అది చూడండి. లింక్ మీకు రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా మీరు చూడాలంటే కనుక పూర్తి సినిమాని, ఒరిజినల్ సినిమా చూడాలంటే నెట్ఫ్లిక్స్ లోను, అమెజాన్ ప్రైమ్ లోను, యాపిల్ టీవీలోను, గూగుల్ ప్లే మూవీస్ లో కూడా చూడొచ్చు. 100 Days 100 మూవీస్ లో 18th డే అండి, అంటే 18th బెస్ట్ మూవీ అండి గాడ్ ఫాదర్. ఇది ర్యాంక్ ప్రకారం చెప్తున్నటువంటి ఆర్డర్ కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే సెకండ్ పొజిషన్ లో ఉంది. ద శశాంక్ రిడెంప్షన్ తర్వాత ఉన్న స్థానమే ఇదనమాట. హాలీవుడ్ సినిమా చరిత్రలోని గొప్పతనాన్ని సాధించినటువంటి క్లాసిక్ ఫిల్మ్ అనమాట. ఇది మ్యారియో ఫ్యూజో రాసిన నవల ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపలా డైరెక్ట్ చేసినటువంటి సినిమా. మాఫియా డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అభిమానాన్ని సంపాదించింది అనమాట. 3 భాగాలుగా రిలీజ్ అయ్యే దీంట్లో ఇది గాడ్ ఫాదర్ 1972, గాడ్ ఫాదర్ పార్ట్ 2 1974, పార్ట్ 3 ఏమో 1990లో రిలీజ్ వచ్చింది. మూడిట్లోని చెప్పాలంటే సెకండ్ పార్ట్ మోర్ డెప్త్ లో ఉంటుంది. బెస్ట్ సీక్వెల్ గా కూడా పేరు తెచ్చుకుంది కూడా. సో ఇక ది గాడ్ ఫాదర్ ట్రియాలజీలో కోర్ కాన్సెప్ట్ నన్ను చెప్పమంటే, అధికారం మనుషులను మారుస్తుంది, అధికారం పూర్తిగా వచ్చినప్పుడు ఒంటరిని చేస్తుంది. ముఖ్యంగా ఇది కేవలం మాఫియా డ్రామా అంటారు, కానీ ఇందులో మానవ స్వభావం, అధికారం, కుటుంబ విలువల గురించి చాలా ముందు చూపుతో బాగా చూపించారు. ఇప్పటికీ కూడా ఈ పాత్రలు మనకి కనిపిస్తూనే ఉంటాయి చాలా సినిమాల్లో, జీవితాల్లో కూడా. ట్రియాలజీ సమ్మరీగా చెప్పాలంటే పార్ట్ 1 మాఫియా కుటుంబం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. పార్ట్ 2 అధికారం కోసం ఎంతకైనా వెళ్లే మార్గం చూపిస్తుంది. పార్ట్ 3 ఏమో అధికారం నుండి బయటపడాలంటే ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో చూపిస్తుంది. ఇందులో మార్లిన్ బ్రాండో డాన్విటో కోర్లియన్ గాను, ఆల్పిస్నో మైకేల్ కోర్లియన్ గాను, రాబర్ట్ డినిరో యంగ్ డాన్విటో కోర్లియన్ గాను ప్రధానంగా తమ నటనా స్వరూపాన్ని చూపించారని చెప్పొచ్చు. ఈ సినిమా వరల్డ్ సినిమాకు ఒక భగవద్గీత లాంటిది చెప్పగలను. చూసిన కొద్దీ కొత్తగా కనిపిస్తుంటుంది, ఎప్పుడు చూసినా కూడా కొత్తగా కనిపిస్తుంటుంది. ఎంతో లోతుగా కనిపిస్తుంటాయి కొన్ని పాత్రలు. ఎంత రియలిస్టిక్ గా తీసారో అంత రియలిస్టిక్ గా, నిజంగా మన పక్కనే ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తుంది ఏమన్నట్టుగా చూస్తాం. దీనికి ఇన్స్పిరేషన్ గా ఎన్నో సినిమాలు తీశారు, తీస్తున్నారు, తీయబోతారు కూడాను. 4వ పార్ట్ వస్తుందని ఆశ చెప్పారు. దీనికి బదులు ఎన్నో పార్ట్లు తీస్తున్నారు అనమాట. మధ్య కొన్ని చెప్తానండి. స్కార్ఫేస్, గుడ్ ఫెల్లాస్, క్యాసినో, ద డిపార్టెడ్, ద బాక్సింగ్ టేల్, సర్కారు, ఇంకా మన తెలుగులో అయితే ఇండియన్ లాంగ్వేజ్ చాలా వచ్చేసాయి అనమాట. ఈ సినిమా మీరు నెట్ఫ్లిక్స్ లోను, ప్రైమ్ వీడియోలోను, యాపిల్ టీవీలోను, గూగుల్ ప్లే మూవీస్ లోను కూడా చూడొచ్చు. 100 Days 100 మూవీస్ లో 19th డే 19th బెస్ట్ మూవీ ద డార్క్ నైట్. 2008లో రిలీజ్ అయింది. 9.01 IMDb రేటింగ్. ఒక సూపర్ హీరో సినిమాకి ఇంత రేటింగ్ ఎలా ఇచ్చారు, ఎందుకు వచ్చిందని అడిగితే నన్ను, గాడ్ వర్సెస్ ఈవిల్, గుడ్ వర్సెస్ బ్యాడ్, మంచి చెడుకు మధ్య యుద్ధం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది కదా. ఇక్కడ హీరోకి అంటే మంచికి ఎథిక్స్ ఉంటాయి, హ్యుమానిటీ ఉంటుంది. శత్రువు ఎంతటి విధ్వంసానికి, ఆవేశానికి దిగినా, రెచ్చగొట్టినా కూల్ గా సహనంతో ధర్మ యుద్ధం చేస్తాడు. ప్రజలకు అన్యాయం జరగనివ్వడం. సో జోకర్ కి, బ్యాట్
బ్యాట్మెన్ కి మధ్య వార్ అనమాట. మన క్రిస్టోఫర్ నోలన్ గారు సైన్స్ ఫిక్షన్ పజిల్డ్ గా సినిమాలు మాత్రమే కాదు, ఇలాంటి సినిమా కూడా తీసి మెప్పించారు. ఒక్కరి పాత్ర ఇందులో హైలైట్ గా ఉంటుందండి. భయానకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. సినిమా ఎండింగ్ లో హార్ట్ టచింగ్ గా ఉంటుంది అనమాట. హీరో త్యాగంతో విలన్ గా మారుతాడు. ఈ సినిమా విజయానికి పునాది వేసిన తెర వెనుక సారథుల గురించి చెప్పుకోవాలంటే నోలన్ యొక్క స్పెషల్ విజువల్ స్టైల్లో మేకింగ్, గౌతమ్ సిటీని డార్క్ గ్రిట్టి టోన్ లో చూపించి సినిమాకు ప్రత్యేకమైన విజువల్ లుక్ ఇచ్చినటువంటి సినిమాటోగ్రఫర్. సో ఇక ఈ డార్క్ నైట్ సిరీస్ లో 3 సినిమాలు ఉన్నాయి ఫ్రాంచైజ్ గా. బ్యాట్మెన్ బిగిన్స్ 2005 లో వచ్చింది, ద డార్క్ నైట్ 2008 లోను, డార్క్ నైట్ రైజెస్ 2012 లో వచ్చింది. 3 కూడా క్రిస్టోఫర్ నోలన్ గారు డైరెక్ట్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ అయినటువంటి ఫ్రాంచైజ్ లో ది డార్క్ నైట్ మాత్రం అద్భుతమైనటువంటి మేకింగ్ కానివ్వండి, డ్రామా డెప్త్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, అద్భుతంగా దీంట్లో ఉంటాయన్నమాట. ఈ సినిమా జియో హాట్స్టార్ లో చూడొచ్చు, మీరు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు, యాపిల్ టీవీలో చూడొచ్చు, గూగుల్ ప్లే మూవీస్ లో కూడా చూడొచ్చు. హైలీ రికమెండెడ్ మూవీ అండి, గట్టిగా చెప్పాలండి. ఇది 100 Days 100 మూవీస్ లో 20th డే 20th మూవీ అండి, 12 యాంగ్రీ మ్యాన్. 1957 లో రిలీజ్ అయింది ఈ సినిమా. IMDb రేటింగ్ 9.0. ఇది అమెరికన్ కోర్ట్ డ్రామా మూవీ అండి. ఎక్కడైనా ఎప్పుడైనా సినిమాల గురించి కానీ డిస్కషన్ వస్తే రియల్ ఫిల్మ్ లవర్స్ అనే వాళ్ళు కానీ క్రిటిక్స్ కానివ్వండి ఈ సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు అన్నమాట. అలా మాట్లాడుకునే సినిమాల్లో ఈ సినిమా కూడా ఉంటుంది అని నా నమ్మకం. ఎందుకంటే అలాంటి మంచి సినిమా, గొప్ప సినిమా అనమాట. సో దీని గురించి మాట్లాడుకోవాలంటే ఒకే ప్లేస్ లో ఒకే రూమ్ లో 12 మంది మాట్లాడుకుంటారు, మనం చూస్తూ ఉంటాం, సినిమా అయిపోతుంది. సో డీటెయిల్స్ చెప్పమంటే కనుక అమెరికాలో అప్పట్లో ఆ జ్యుడిక్షన్ లో ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఒక కేసులో కనుక ఆ జడ్జి గారు తన తీర్పుని ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడితే కనుక ఒక 10 నుంచి 12 మందిని ఒక కమిటీగా నియమించి వాళ్ళని డిస్కస్ చేసుకొని తీర్మానించుకొని ఒక కన్క్లూజన్ కి వచ్చి తీర్పు చెప్పమని చెప్తారన్నమాట. అప్పుడు దాన్ని ఈ జడ్జిలు అమలు చేస్తుంటారు అనమాట. ఇది ఒక సిస్టమ్ ఉండేది అనమాట. సో ఇప్పుడు ఒక కేసు వస్తుంది. అదేంటంటే ఆ కేసు, ఒక కొడుకు గారు తన తండ్రిని కత్తితో పొడిచి పారిపోయాడు, తర్వాత అతను పట్టుకున్నారు, ఇప్పుడు కేసు అయింది. ఆ తీర్పుని గురించి ఇప్పుడు వీళ్ళు ఆ రూమ్ లో డిస్కస్ చేస్తుంటారు అనమాట. సో ఈ సినిమాలో 3 నిమిషాలు కోర్టులో ఉంటుందండి విజువల్ గా. మిగిలిన 1:35 వరకు ఒకే రూమ్ లో ఆ 12 మంది మాట్లాడుకుంటారు, వాదించుకుంటారు, గొడవ పడతారు. సో ఇంతకీ దేని గురించి మాట్లాడుకుంటారండి? ఆ కుర్రాడు కత్తితో పొడవడం, అలా చేశాడు, ఇలా చేశాడు, ఈ టైంకి వచ్చి ఉంటాడు, అలా చేసి ఉంటాడు అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఒక్క విజువల్ కూడా చూపించనమాట. మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే దాంట్లో మనం విజువల్ గా ఊహించుకోవాలి, ఉంటాము కూడా. బోర్ కొట్టదండి. అందుకే 2025 లో కూడా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాదు. మీరు ఎవరైనా సరే సినిమా కానీ చూడకపోతే కనుక ఒక్కసారి నా కోసం చూడండి. డెఫినెట్ గా మీరు వర్త్ వాచబుల్ అని చెప్పుకుంటారు. సో దీన్ని 1997 లో రీమేక్ చేశారు, కానీ ఫస్ట్ వెర్షన్ అంత బెస్ట్ గా ఉండదు, ఇదే బెస్ట్ అన్నమాట. సో హీరోగా నటించిన హెన్రీ ఫోండా గారే దీన్ని నిర్మించారు కూడాను. సిడ్నీ లూమెట్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు మీరు.